శివాయ విష్ణు రూపాయ శివారూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ. సంబంధాల గురించిన కథ కొంచెం పెద్దగా ఉన్న కారణంగా దీన్ని 4 పార్ట్లుగా చేసి నేను వీడియో అప్లోడ్ చేశాను. ముందు 3 పార్ట్లు మన ఛానల్లో ఉన్నాయి. ఈ వీడియోని ఇప్పుడే చూస్తున్న వాళ్ళు ముందు 3 పార్ట్లు చూసి తర్వాత ఈ పార్ట్ కూడా మీరు చూస్తే కథ మొత్తం మీకు చక్కగా అర్థమవుతుంది. అందుకని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ముందు 3 పార్ట్లు చూసిన తర్వాత అప్పుడు ఈ వీడియో చూడండి. కంటెంట్ నచ్చిన వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకున్నాక బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నాక ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సరే, ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఈ వింత చూసేందుకు జనాలు కూడా తండోపతండాలుగా వచ్చారు. పౌరులంతా సంబంధునికి సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు. సంబంధుడిని చూసి జనాలు అతని గొప్పతనాన్ని గురించి, అతను సాధించిన ఘనకార్యాల గురించి పలు రకాలుగా అనుకుంటున్నారు. జైన మతాచార్యులను అగ్ని పరీక్షలో ఓడించిన సూర్యగోళం ఇతనే. అయినా బుద్ధి లేని జైనాంధకారులకు పోగాలం దాపురించబట్టే ఈ విధమైన జలవాదానికి దిగారు. అక్కడ మహారాజు వ్యాధి పోగొట్టలేని వారు ఈ వాదంలో గెలుపు సాధించడం అనేది కల్ల. ఈ విషయాన్ని వీరు అతి త్వరలోనే తెలుసుకుంటారని నవ్వుకుంటున్నారు. ఆకాశం నుంచి భూమి మీదకు ఎవరూ పట్టలేనంత వేగంగా ఉరికి వచ్చే గంగా ప్రవాహాన్ని తన జటాజూటంలో బంధించిన గంగాధరుని భక్తినితో మూర్ఖజైనులు సవాలు చేశారు. ఇది సాధ్యపడేదేనా అనుకుంటున్నారు. ఇంతలో ప్రియుని కోసం విరహవేదనతో ఎదురుచూస్తున్న కన్నెకుసుమంలా తన తరంగ హస్తాలతో సముద్రుణ్ణి అందుకోవాలని అతివేగంగా ఉరకలు వేస్తున్న వైఘానదిని సమీపించారు రాజు తదితర బృందం. అందరూ అక్కడికి రాగానే ఇరుపక్షాలను చూసి మీ వాదాల్ని వేగంగా ప్రవహించే ఈ నదిలో విడిచిపెట్టండి అన్నాడు రాజు. వెంటనే లజ్జావిహీనులైన జైనులు తమ ముఖ్య సూత్రమైన అస్థి నాస్తి అని రాసిన తాటి ఆకు పత్రాన్ని నీటిలో వారే ముందుగా వేసేందుకు వేశారు. జైనుల పత్రం ప్రవాహ వేగంలో పడి కొట్టుకుపోతూ సాగర తీరం చేరుకుంటోంది. జైనులు దిగ్భ్రాంతితో చూస్తూ తీరం వెంబడే పరుగులు తీస్తున్నారు. తేలికైన ఆ పత్రం నీటిలో తడిసి ఉనికిని కోల్పోయింది. చివరకు వారి కంటికి కనిపించనంతగా లోతుల్లోకి మునిగిపోయింది. జైనులు బెదిరి ఎక్కడి వారక్కడ చెదిరిపోయారు. రాజాజ్ఞకు భయపడి తమకు అంత్యకాలం సమీపించిందని భయపడుతూ రాజు వద్దకు వచ్చి సంబంధుని పత్రం విషయం ఏమిటని ప్రశ్నించారు. అప్పుడు పాండ్యుడు శివజ్ఞాన ప్రకాశంతో తేజరిల్లే సంబంధుణ్ణి చూశాడు. ఇవేమీ పట్టనట్టు సంబంధుడు శివధ్యాన పరాయణుడై కీర్తన పాడుకుంటున్నాడు. సంబంధుని స్పర్శతో పవిత్రమైన విభూతి దాల్చినందువల్ల, సంబంధుని దర్శనంతో గత పాపాలన్నీ నశించడం వల్ల, అసలు సత్యమేదో గోచరించడం వల్ల పాండ్యరాజు ఆదిదేవుడైన పరమేశ్వరుణ్ణి గుర్తించగలిగాడు. మోక్షం అందించగలిగేది శైవమేనన్న విషయాన్ని గ్రహించాడు. ఈ స్థితిలో ఉన్న పాండ్యుణ్ణి చూసి సంబంధుడు లోకమంతా శాంతి సుభిక్షాలతో ఉండాలని, రాజులు న్యాయమైన పాలనను అందించాలని, లోకంలో పాపాలన్నీ నశించాలని, పరమేశ్వరుడే ఆదిదైవం అంటూ అందరూ ఈశ్వరనామమే స్మరించాలని కోరుకుంటూ ఆ భావననే తాళపత్రాలపై రాసి జలాదిదేవతకు సుందరీశ్వరునికు నమస్కరించి తన తాళపత్రాన్ని కళ్ళకద్దుకొని నదిలో వదిలిపెట్టాడు. అంతే, అందరూ ఆశ్చర్యపోయేలా సంబంధుని పత్రం పెద్ద సముద్రంలో ప్రయాణం సాగించే ఓడల నీటిని చీల్చుకుంటూ వేగంగా ప్రయాణం సాగిస్తోంది. ఈ దృశ్యం చూసి దేవతలంతా ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిపించారు. నీటిలో మునిగిపోకుండా అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న సంబంధుని పత్రం తీసుకువచ్చేందుకు మంత్రి కులచ్చరియారు తీరం వెంట గుర్రంపై వెళ్ళాడు. అయితే సంబంధుడు మాత్రం అక్కడి నుంచే నీటిలో వేగంగా వెళ్లే పత్రం అక్కడే ఆగిపోయేలా చెయ్యమని చేతిలో నిప్పును పట్టుకున్న అగ్నిధరుణ్ణే అర్థించాడు. దాంతో వడిగా వెళ్లే పత్రం సరిగ్గా సుందరీసుని ఆలయ సమీపంలో ఆగింది. కులచ్చరియారు నీటిపై నిలిచిన ఆ పత్రాన్ని తలపై పెట్టుకొని హరహర మహాదేవ అంటూ తీసుకువచ్చాడు. అప్పుడు మహారాజు జైనుల మాట ప్రకారం వారికి శూలాగ్రాలపై గుచ్చమని మంత్రిని ఆదేశించాడు. అలా శిక్షకు గురైన జైనుల్లో దాదాపు 8,000 మంది వరకు ఉన్నారు. అంతేకాని అందులో ఎవ్వరూ సంబంధుడిని శరణు వేడలేదు, దయాభిక్ష కోరలేదు. అంతటి మతాంధకారులన్నమాట. అప్పటి నుండి పాండ్యదేశంలో తిరిగి శైవం వృద్ధి చెందింది. ఎక్కడ చూసినా శివపతాకాలే రెపరెపలాడుతూ కనిపించాయి. శివాలయాల్లో మునుపటి సందడి మొదలైంది. ఆలయాలన్నీ శివభక్తులతో కలకలలాడుతూ శివనామ సంకీర్తనలతో మారుమోగిపోతున్నాయి. సంబంధుడు రాజు, రాణి, మంత్రి, కొంతమంది ముఖ్యమైన రాజోద్యోగులతో కలిసి సుందరేశ్వరుని ఆలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించి
నీ కృపా కటాక్షంతో జైన మతాంధకారులతో తలపడి జయించాను. ఈ విజయం నీదే సుందరేశ అంటూ కీర్తించాడు. ఇక్కడ కూడా చూడండి, మనం ఏదైనా సాధిస్తే మనమే సాధించామని అనుకుంటాం కదా. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదంటారు కదా. ఆయన ఆజ్ఞ లేకుండా ఎవరూ ఏం చేయలేం కదా. అతను చూడండి విజయం సాధించిన తర్వాత అదే నీ వల్లే నేను ఈ విజయాన్ని సాధించగలిగాను, ఆ పరమేశ్వరుడికి ఇలా చెప్పుకోవడం రావాలండి మనందరికీ కూడాను. మనందరం నేర్చుకోవాల్సిన విషయం అన్నమాట. మనం కర్మ చెయ్యాలి, కర్మ చేయకుండా ఆయన అయితే మనకేమీ అందించరు. మన పని మనం చేస్తూ ఆయన మీద భారం వేస్తే అది ఖచ్చితంగా అంటే విజయం సాధిస్తాం అన్నమాట. ఆ పనిలో విజయం సాధిస్తాం. ఆయన ఆశీర్వచనం ఉంటేనే కదా. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు, చేస్తారు, ఎవరి పనిలో వాళ్ళు చేసుకుంటారు. కానీ కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవ్వలేరు. కర్మ ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా. మనం పూర్వజన్మ చేసుకున్న కర్మలు, ఈ జన్మలో చేసుకున్న కర్మలు, వీటిని బట్టి కూడా మన జీవితాలు ఉంటాయి కదా. మనం ఒక్కొక్కసారి ఎంతగా ప్రయత్నించినా సరే ఆ పని జరగదు. ఒకసారి మీరు ఇలా ప్రయత్నించి చూడండి. మనకి ఎప్పుడైనా సరే ఏదైనా పని అవ్వలేదనుకోండి, అవనప్పుడు మీ పని మీరు చేసుకుంటూ, తండ్రి నువ్వు నాకు ఈ పని చేయమని చెప్పావు, నేను చేస్తున్నాను, ఇంకా ఆ జయాపజయాలు ఇవ్వాల్సింది, ఆ జయాపజయాలు చేయాల్సింది నువ్వే తండ్రి అని మొత్తం భారం అంటే ఇంకెక్కడ అపనమ్మకం అన్నది మనం పెట్టుకోకూడదన్నమాట. పెట్టుకోకుండా నువ్వే చేయిస్తున్నావు, నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తున్నాను, ఆయన చెప్పినప్పుడు విజయం రావాల్సిందే కదా. ఆ నమ్మకంతో అలా చేసి చూడండి, మీరు ఆ పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇది ఒకసారి ప్రయత్నించి చూడండి. మీరు ఏ పని చేసినా ఇలాగ అలవాటు చేసుకున్నారనుకోండి, ఇంకా అలవాటు అయిపోయిన తర్వాత మీరే చెప్పడం మొదలు పెడతారనమాట. ఈశ్వరా నేను ఈ పని చేస్తున్నాను, నాకు విజయాన్ని ఇవ్వు. ప్రతిదీ ఇంకా ఆయనకి చెప్పుకోవడం మీకే అలవాటు అయిపోతుంది. కొన్ని పనులు కూడా అండి మనం ప్రయత్నపూర్వకంగా చెయ్యాలండి. అంటే మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఏం చేస్తే మనకి ఎదుగుదల ఉంటుంది, అంటే ఇంకా 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 భగవంతుని చేరాలంటే మనం ఏం చెయ్యాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ మనం అలా ముందుకు సాగుతున్నాం అంటే మాత్రం మనం చేసే పని ధర్మంగా చేసుకుంటూ, ఇది మాత్రం అందరూ గ్రహించవలసిన విషయం. మనం చేసే పని అంటే ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం చేసే పని ధర్మంగా చేస్తున్నామా లేదా ఇది చూసుకుంటూ మనం ఆ భగవంతుని పట్టుకుని ముందుకు వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఆయన మనల్ని అంటే ఇంకా ప్రియులం అయిపోతాం అన్నమాట. ఆయనకి మనం అంత దగ్గరకు తీసేసుకుంటారు మనల్ని ఆయన. ఇది నేను అనుభవపూర్వకంగానే చెప్తున్నానండి. దీని గురించి కూడా నేను తర్వాత వీడియోల్లో చెప్తాను. నేను ఈ మాట ఎందుకు చెప్పాను అసలు అన్నది మీకు తర్వాత వీడియోల్లో నేను చెప్తాను. సరే అండి, ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఆ సమయంలోనే పాండ్యరాజు కూడా సుందరేశుడిని దర్శించి, ఇన్నాళ్ళు కళ్ళు మూసుకుపోయి అన్యమత పిచ్చిలో పడి నీ పాదపద్మాలను వీడి తిరిగాను, నన్ను నీ దయాదృష్టితో క్షమించు, తిరిగి నన్ను నీ బిడ్డగా స్వీకరించమని వేడుకున్నాడు. అంతా వారి వారి మనస్సులోని కోరికలను స్వామికి నివేదించుకొని అక్కడి నుంచి ఆలయాన్ని విడిచి బయటకు వచ్చారు. రాజు రాణి అంతఃపురానికి వెళ్ళిపోయారు. సంబంధుడు కొన్నాళ్ళు ఇక్కడే ఉండి సుందరేశుడిని సేవించుకున్నాడు. అలాగే చుట్టుపక్కలనున్న శిథిలాలైన శివాలయాల్ని పునరుద్ధరించి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చాడు. ఇక్కడున్న సంబంధుడిని నెడుమార పాండి దంపతులిద్దరూ సేవిస్తూ ఉండేవారు. సంబంధారు ఇక్కడున్న తరుణంలోనే శీర్ఘాలిలో ఉన్న తండ్రి శివపాద హృదయునికి కుమారుణ్ణి చూడాలనే కోరిక కలిగింది. ఎందుకంటే శివదాసులకు ప్రాణం పోసే కుమారునికి కపటజైనులు ఎలాంటి అపకారం తలపెట్టారో అనుకుని బాధపడుతూ వెంటనే కుమారుణ్ణి చూసేందుకు తోనియప్పరు అనుమతి పొంది పాండ్యదేశానికి బయలుదేరాడు. ఇక్కడకు వచ్చిన శివపాద హృదయుడు మధుర చేరి సుందరేశ్వరుణ్ణి మొక్కి సంబంధుడు ఎక్కడున్నాడని అక్కడున్న వారిని కనుక్కొని మఠంలో బస చేశాడని తెలుసుకొని వారి సహాయంతో అక్కడకు చేరుకున్నాడు. భక్తులంతా సంబంధుని తండ్రి వచ్చాడని సంబంధునికి తెలియజేశారు. సంబంధుడు ఆనందంతో తండ్రికి ఎదురు వచ్చి నమస్కరిస్తూ, అబ్బా ఎన్నాళ్ళైంది నాన్నగారు మిమ్మల్ని చూసి, అక్కడ అమ్మతో సహా అంతా క్షేమమే కదా అంటూ తండ్రి పాదాలపై పడి నమస్కరించాడు. తండ్రిని చూడగానే అక్కడి దైవమైన తోనియప్పరు స్ఫురణకు వచ్చాడు సంబంధునికి. మహర్షి, చిన్నతనం నుంచి ఎంతో అనుగ్రహించిన నా దైవం ఉమాపతి తోనియప్పర్ స్వామి క్షేమమే కదా అని తండ్రిని ప్రశ్నిస్తూ మన్నీల్ నల్లవన్నామంటూ పద్యదశకాన్ని చెప్పాడు. తండ్రితో కలిసి ఇక్కడ కొన్నాళ్ళుండి ఆలవాయి సుందరేశుని అనుమతితో ఇక్కడి నుంచి మరిన్ని శివక్షేత్రాలను చూసేందుకు బయలుదేరాడు. రాజదంపతులు మంత్రి సంబంధుని ఎడబాటు సహించలేక అతనికి నమస్కరిస్తూ మమ్మల్ని కూడా నీతో వచ్చేందుకు అనుమతివ్వమని అర్థించారు. అందుకు సంబంధుడు వాళ్ళను చూస్తూ, రాజా తప్పకుండా నాతో కలిసి శివక్షేత్రాలను దర్శించేందుకు మీరు రావలసిందిగా అనుమతించాడు. అతని ఆజ్ఞ శిరసావహించి ముగ్గురు అతని వెంట తిరుప్పురాం, కున్రం, అప్పనూరు, చిరుపుత్తూరు,
పూవనం, కానప్పర్, చూలియాల్, నెల్లేలి క్షేత్రాల్ని దర్శిస్తూ దశకంఠుణ్ణి చంపిన పాప పరిహారార్థం రామచంద్రుడు ప్రతిష్ఠించి పూజించిన రామేశ్వరాలయం చేరి అక్కడ రామేశ్వరుణ్ణి దర్శించుకున్నాడు. ఈ సముద్ర తీరం వద్ద ఉన్నప్పుడే లంకాద్వీపంలో ఉన్న తిరుక్కోణమలై తిరుక్కేదీశ్వరంలోని ఈశ్వరుని దర్శించి తన శైలిలో పత్తికాలతో పరమేశ్వరుణ్ణి కీర్తించాడు. ఇక్కడ నుండి కులచెరియారు పుట్టిన ప్రాంతమైన మనమేల్కుడి అనే శివక్షేత్రానికి వెళ్ళి అక్కడి భవానీపతికి పూజలు చేసి ఇక్కడ కొన్నాళ్ళు ఉండి శివుణ్ణి సేవిస్తూ ఉండిపోయాడు. అనంతరం సంబంధుడు తండ్రి ఇతర భక్త బృందంతో చోళదేశం వెళ్ళాలనుకున్నాడు. పాండ్యరాజాదులు కూడా అతనితో వస్తామన్నారు. కానీ సంబంధుడు వారితో, రాజా, మీరు మీ రాజ్యానికి వెళ్ళి శివసేవాధురంధరులై శైవాన్ని వ్యాప్తి చేస్తూ ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయమని ఆదేశించాడు. అందుకు రాజు బాధపడుతూనే సంబంధుని ఆదేశానికి బద్ధుడై అతని శ్రీచరణాలకు మొక్కి రాజ్యానికి వెళ్ళిపోయారు. జ్ఞాన సంబంధుడు భక్తులతో యాత్రలకు బయలుదేరాడు. కావేరీ తీరం వెంబడి ఉన్న తిరుక్కులారు, పాటలీశ్వరం తదితర క్షేత్రాలకు వెళ్లారు. చందనాది వృక్షాల్ని సైతం తన ఉద్ధృత ప్రవాహ వేగంతో తోసుకుంటూ వడిగా సాగుతున్న ముల్లీ నదిని చేరుకున్నారు సంబంధుడు తదితరులు. అంత వేగంగా ప్రవహిస్తున్న ఆ నది దాటేందుకు వీలు కావడం లేదు. వీరంతా ఆవలి తీరానికి వెళ్ళాలి. ఎలా? ఆవలి తీరాన ఉన్న తిరుక్కోలముత్తూరు క్షేత్రాన్ని వీరు దర్శిద్దామనుకున్నారు. వెంటనే సంబంధుడు పరమేశ్వరుని వేడుకుంటూ అక్కడ నావపై ఉరకలు పరుగులు తీసే నదిలో ప్రయాణం ప్రారంభించాడు. కమలార్చిత పాదకమల కొట్టమే కమలం అంటూ పద్యదశకాన్ని పాడుతూ ప్రయాణం సాగించాడు. శివకటాక్షంతో ఆ పడవ నడిపేవారు లేకుండానే అతి సులభంగా ఆవలి తీరానికి చేరుకుంది. పరమేశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ భక్తులతో ఆలయంలోకి వెళ్ళి, నాగాభరణ, కరిచర్మధారి, చిచ్చుకంటిదేవరా, నీ కోవెలకు చేరి నిన్ను దర్శించాలనే కోరికతో సహాయకులు లేకుండానే నడిపించేవాడివి నువ్వేనని నమ్మి నదిలో బయలుదేరాను. క్షేమంగా నీ వద్దకు చేర్చావు. నీ భక్తప్రీతిని ఎంతని కొనియాడను అంటూ స్తుతించాడు. అక్కడి నుంచి అందరూ తిరునల్లూరుకు చేరుకున్నారు. ఊరికి సమీపించగానే పల్లకీ దిగి ఆలయంలోకి వెళ్ళి, అర్ధనారీశ్వర, పాండ్యురాజు సభనందు మంటల్లో పడవేసిన పత్రాన్ని కాలిపోకుండా చేసిన పరమేశ్వర, మధురై ఆలయంలో నాకు దర్శనమిచ్చిన నీ కరుణా స్వభావానికి ఎంతని కీర్తించను అని స్తుతించి ఇక్కడ కొన్నాళ్ళు ఉండిపోయాడు. అనంతరం ఇక్కడ నుండి బౌద్ధులకు నిలయమైన బోధిమంగ అనే గ్రామానికి చేరుకున్నాడు. అక్కడున్న శివభక్తులందరూ సంబంధుని రాక విని సంతోషభరితులై మంగళవాద్యాలతో ఎదురేగి స్వాగతం పలికారు. పరమతవాదుల పాలిటి సింహస్వప్నమైన శీర్ఘాలి జ్ఞానభాస్కరుడు వచ్చాడని జై జయధ్వానాలు చేశారు. ఈ నినాదాలు కోలాహలం విన్న బౌద్ధులు అసూయాపరులై తమ ఆచార్యుడైన బుద్ధనందికి ఈ విషయాన్ని తెలియజేశారు. వెంటనే బుద్ధనంది ముసలివాడైనప్పటికీ అక్కడికి వచ్చి, మీరెంతవారైనా మమ్మల్ని వాదనలో ఓడించి మీ జయఘోషలు చేసుకోండి, అంతేగాని ఇప్పుడు కాదని కోపంతో ఉరిమినట్టు చెప్పాడు. శివభక్తులు అతని మాటలు విని సంబంధునకు ఈ విషయం వివరించారు. అంత సంబంధుడు, ఇక్కడ వాదాలేమిటి, అయినా ఎవరు వారు, దేనికైనా సరైన స్థలం కావాలి కదా అన్నాడు. ఈలోగా సంబంధుని కవితలను రాసే లేఖకుడు బుద్ధనందిపై కోపంతో, జైనుల మాదిరిగానే బౌద్ధులు కూడా మూర్ఖులు, తా పట్టిన కుందేలకు మూడే కాళ్ళంటూ పిడివాదం చేస్తుంటారు, వారితో మనకు వాదమేమిటి, వీరి పొగరు అణచాలంటే ఒక్క పంచాక్షరి మంత్రమే సరైంది అంటూ ఒక పద్యం చెప్పి ఈ మూర్ఖుని శిరస్సు నేలపై పడిపోవాలంటూ శపించాడు. అంతే, వెంటనే ఆకాశం నుంచి పెద్ద పిడుగొకటి బుద్ధనందిపై పడింది. దాంతో మాడి మసైపోయాడు బుద్ధనంది. ఇదంతా శివకటాక్షమేనన్నాడు సంబంధుడు. వెంటనే శివనామస్మరణలు, జైనాదాలు మిన్నంటాయి. బుద్ధనంది తలపై పిడుగుపడటాన్ని చూసిన బౌద్ధులు వచ్చినవారు సామాన్యులు కాదనుకుంటూ ఈ విషయాన్ని తమ నాయకుడైన సారపుత్తునికి తెలియజేశారు. శీర్ఘాలినాథుడు, వేదనిధి, తమిళ పండితుడు అయిన జ్ఞాన సంబంధుడు, బౌద్ధమత నాయకుడైన సారపుత్తుడు వాదానికి సిద్ధంగా ఉన్నారు. సారపుత్తుని ముక్తి లక్షణాల్ని, వారి ధర్మసూత్రాల్ని ఖండించి అందులోని తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఆ మతధర్మ మార్గాల్ని ఖండించాడు సంబంధారు. సంబంధుని వాదనకు శిరస్సు వంచాడు సారిపుత్తుడు. వెంటనే సారిపుత్తుడు సంబంధునకు అభివాదం చేసి నిలబడ్డాడు. శైవం ఒకటే సత్యమార్గమని సంబంధుడు వారికి బోధించాడు. సారబుద్ధాదులు ఆ సత్యాన్ని గ్రహించి విభూతిని స్వీకరించి వారు కూడా శైవులుగా ఉండేందుకు అంగీకరించారు. బౌద్ధుల్ని ఓడించి అక్కడ శైవ పతాకాన్ని రెపరెపలాడించిన సంబంధుడు అక్కడి నుంచి భక్తుడైన బాలమార్కండేయుని రక్షించేందుకు కాలపాసుణ్ణి కాలితో తన్నిన తిరుక్కడపూరు చేరి
అక్కడి దైవమైన ఈశ్వరుణ్ణి సేవించి వాగీసుడు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడని తన వారిని అడిగి తెలుసుకున్నాడు. వాగీసుడు తిరుపూందురుత్తిలో శివసేవ చేసుకుంటూ ఉన్నాడని విని అతన్ని చూసేందుకు బయలుదేరాడు. చల్లగా పచ్చగా ఆహ్లాదపరిచే కావేరీ దక్షిణ తీరాన ప్రయాణం సాగిస్తూ తిరుపూందురుత్తిని సమీపించాడు. వాగీసుడు సంబంధుని రాక విని మనలందరినీ పాలించే సంబంధుడు వస్తున్నాడు, అతనికి ఎదురు వెళ్ళి నమస్కరించడం మన జన్మజన్మల భాగ్యమని ఆనందిస్తూ ఎదురు వెళ్ళి సాగిలపడి మొక్కుతానంటూ పరమేశ్వరునికి నమస్కరించి సంబంధునికి ఎదురెళ్ళాడు. మార్గమంతా శివభక్తులతో కిక్కిరిసి ఉంది. ఎవరూ తనని గుర్తించని రీతిలో భక్తుల మధ్యలో నడుస్తూ పల్లకీలో ఉన్న సంబంధుని కంట కూడా పడకుండా అతనికి సాష్టాంగ ప్రణామం చేసి తాను ఒక పల్లకీ బోయిగా మారి మోయసాగాడు. పూందురుత్తి చేరిన వెంటనే సంబంధుడు వాగీసుడు ఎక్కడా అని అడిగాడు. వెంటనే వాగీసుడు శివసేవలో తరిస్తున్న జ్ఞానదత్తుడైన వాని చరణార విందాలను దర్శిస్తూ ఇక్కడే ఉన్నానన్నాడు. ఆ మాట వినగానే సంబంధుడు వెంటనే పల్లకీ దిగి పరమభక్తాగ్రేశ్వరుడైన మీరు ఈ విధంగా నమస్కరించడం తగిన పనేనా అంటూ ప్రతి నమస్కారం చేశాడు సంబందార్. వీరిద్దరినీ కలిపి ఇక్కడ చూస్తుంటే రెండు భక్తి జ్యోతులు ఏకమై తేజరిల్లుతున్నట్టు ఉందని అక్కడి వారు అనుకుంటున్నారు. అలాగే రెండు అగ్నిశిఖలు ఒక్కటై ప్రకాశిస్తున్న వీరిని ఇలా చూస్తే చాలు దుఃఖాలన్నీ దగ్ధమైపోతాయి అనుకుంటున్నారు. అప్పార్ మాత్రం సంబంధుని చరణార విందాలకు నమస్కరించాడు. ఇద్దరూ కలిసి ఆలయానికి వచ్చి పొయ్యిలియ్యేశ్వరుణ్ణి సేవించుకున్నారు. ఇద్దరి మధ్య ఎన్నో ఆధ్యాత్మిక ముచ్చట్లు సాగిపోతున్నాయి. ఒకరోజు వాగీసుడు సంబంధుని మధురై యాత్ర సందర్భంగా జరిగిన విషయాలన్నీ వినదలుచుకున్నాడు. సంబంధుడు అక్కడ జరిగిన ప్రతి సంఘటనను వివరించి చెప్పాడు. వాగీసుడు పాండ్యదేశపు వార్తలను విని శివసేవా ఫలం ఉధృతంగా పండడానికి మీరు కంచెగా మారారన్నమాట అంటూ సంబంధుడిని కీర్తించాడు అప్పారు. సంబంధుడు యశోవతైన మంగయక్కరసి గుణాతిశయాల్ని, శైవభక్తాగ్రేసరుడైన మంత్రి కులచ్చరయారుని సేవామహిమను, పాండ్యరాజు తప్పు తెలుసుకుని శైవంలోకి మారడం, దేవికి మనశ్శాంతి కలిగించడం, పాండ్యదేశంలో వైదిక శైవాన్ని విస్తరింపజేయడం తదితర విషయాలన్నీ విని వాగీసుడు ఎంతో ఆనందించాడు. అనంతరం వాగీసుడు కూడా సంబంధుడు ఇక్కడ లేని సమయంలో దర్శించిన క్షేత్రాల గురించి తెలియజేశాడు. అది విని తాను కూడా కంచికి వెళ్ళాలని ఆకాంక్షించాడు సంబందార్. అలాగే వాగీసుడు మీనాక్షి సుందరేశ్వరుల దర్శనానికై పాండ్యదేశం వెళ్ళాలనుకున్నాడు. ఇద్దరూ ఒకరికొకరు అనుమతి తీసుకొని వారి వారి యాత్రలకు బయలుదేరారు. సంబంధుడు కావేరీ నది తీరం వెంబడి వెడుతూ నైత్తానం, తిరునయ్యారు, తిరుపల్లనం తదితర క్షేత్రాల్ని దర్శించి శీర్ఘాలి వెళ్ళాడు. పాండ్యదేశంలో జైనుల అహంకారాన్ని అణిచి విభూతి మహిమను వ్యాప్తి చేసిన సంబంధుని రాక విని అతనికి శీర్ఘాలివాసులు, ఆలయార్చకులు అతనికి ఎదురుగా వెళ్ళి వైదిక సూక్తాలతో స్వాగతం పలికారు. సంబంధుడు వారిని చూసి పల్లకీ దిగి వారందరికీ నమస్కరించి తోనియప్పరు ఆలయాన్ని చూసి అందులోని ఉమామహేశ్వరులను చూసి పులకాంకిత దేహుడై ఆనంద బాష్పాలు వెలువడుతుంటే చేతులు జోడించి చక్కగా నిన్ను చేరు భాగ్యం అందితి శంకర, పాండ్యుని సభలో విజయాన్ని చేకూర్చి తాళపత్రాన్ని అగ్నిలో బూడిద కాకుండా చేసి నదిలో పత్రం తేలేలా చేసిన తోణీపురవాస ఉట్టుడమై నేర్పరు అంటూ ఒక పత్తికం పాడాడు. ఈలోగా కుమారుడు వచ్చాడని తెలిసి తండ్రి శివపాద హృదయుడు వచ్చి తోణీశ్వరునికి నమస్కరించి కుమారుణ్ణి ఇంటికి తీసుకువెడుతున్నాడు. మార్గమధ్యంలో ఇరువైపులా చేరిన ముత్తైదువులు మంగళగీతాలు పాడుతూ దీవెనలు అందజేశారు. తన వెంట ఇంటి వరకు వచ్చిన వారందరినీ గౌరవించి వారి వారిళ్లకు పంపించి వేశారు. అలాగే మిత్రుడైన తిరునీలకంఠయాల్పాన దంపతుల్ని కూడా వారి వసతికి వెళ్ళమని ఆదేశించి తల్లికి పాదాభివందనం చేసి ఆప్యాయంగా పలకరించాడు సంబంధుడు. స్వగ్రామంలో మాతాపితృలను, తోణీపురేశ్వరుణ్ణి సేవిస్తూ ఇక్కడే కొన్నాళ్ళు ఉండిపోయాడు. ఒకనాడు జ్ఞానక్షీరాన్ని తాగిన సంబంధుడు కాంచీపురంలో కామాక్షి సహిత ఏకామ్రనాథుడిని దర్శించాలనుకుని తన ఆలోచనని ఇక్కడ భక్తులకు తెలియజేసి తోనియప్పర స్వామి అనుమతి తీసుకుని బయలుదేరాడు. వెంటనే తండ్రి శివపాద హృదయుడు కూడా వస్తానన్నాడు. కానీ తండ్రి గారు, మీరు నా వెంట వద్దు, ఇక్కడే ఉండి యజ్ఞయాగాదులు చేస్తూ తోనియప్పర స్వామిని సేవిస్తుండండి అని చెప్పాడు సంబంధుడు. కుమారుని మాట లాలించి తన ఆలోచనను విరమించుకున్నాడు శివపాద హృదయుడు. సంబంధుడు శివక్షేత్ర సందర్శనానికి వెడుతూ దారి వెంబడి క్షేత్రాలనన్నింటినీ సేవించుకుంటూ చిదంబరం చేరుకున్నాడు. చిదంబరంలో కనకసభలో తాండవమాడే నటరాజస్వామిని కనులారా దర్శించి పద్యమాలికల్ని స్వామి గలసీమలో వేసి భక్తి మనస్కుడై నమస్కరించాడు. అక్కడి నుండి తిరుత్తినం,
తిరుమానికుడులను అర్చించి తిరుప్పాది పులియూరునందలి సర్వమంగళాధవుని కీర్తించి తిరువీర స్థానానికి చేరుకున్నాడు. ఇక్కడ తాండవమాడే పరమశివుణ్ణి చూస్తూ తన్మయుడై కుండై కురల్భూతం అనే పత్తికం పాడాడు సంబంధుడు. ఇక్కడ నుండి తువామత్తూరు, తిరుకోవలూరు క్షేత్రాల్ని దర్శించాడు. ఇక్కడి నుండి మహాశివుడు నివసించే కైలాసానికి అపర రూపంలా దీపిస్తూ దేవతలందరితోనూ పూజలందుకునే తిరువన్నామలై వనం చేరుకున్నాడు. ఇక్కడకు వస్తుంటే మధ్యలో ఒక సంఘటన ఎదురైంది సంబంధార్కు. సంబంధారు ఎక్కడకు వెడుతున్నా ఈశ్వర ప్రసాదమైన ముత్యాల పల్లకీపై ఎక్కి ముత్యాల ఛత్రాచ్ఛాదనలో భక్తుల హరనామస్మరణలతో వెళ్ళేవాడు. అరుణాచలానికి కూడా ఆ విధంగానే వస్తున్నాడు. సంబంధారు ముత్యాల పల్లకీలో కూర్చుని ముందు మంగళవాద్యాలు మోగుతుంటే కొందరు సంబంధారుకు జయధ్వానాలు, ఇంకొందరు హరనామస్మరణలు చేస్తుండగా అట్టహాసంగా ఆర్భాటంగా అగ్నిక్షేత్రమైన అరుణాచలం వస్తున్నాడు. మరికొంచెం దూరం సమీపిస్తే కొండ ఎక్కడం పూర్తవుతుంది. ఇంతలో జరిగిందా దుస్సాహస ఘటన. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద దొంగల ముఠ సంబంధారు బృందంపై పడి కట్టుబట్టలు తప్ప మిగిలినవన్నీ ముత్యాల పల్లకి ఛత్రంతో సహా దోచుకు వెళ్ళిపోయింది. దాంతో భక్తులంతా ఏమీ చెయ్యలేక విలపిస్తున్నారు. సమయం మిట్ట మధ్యాహ్నం, భోజనం చేసే సమయం. భక్తులంతా ఆకలితో అల్లాడిపోతున్నారు. పరిస్థితి ఎలా సంభవించిందా అని ఆలోచిస్తున్నాడు సంబంధారు. అప్పుడు గుర్తుకొచ్చింది ఆ బాలభక్తునికి సాక్షాత్తు పరమశివ నిలయమైన అగ్ని సంబంధిత క్షేత్రం అరుణాచలం. ఈ కొండపై ప్రతి రేణువు ఒక్కో ఈశ్వరలింగంతో సమానం. అటువంటి ఈ పరమపావన క్షేత్రానికి భక్తియుత మనస్సుతో తప్ప ఇంత అట్టహాసంతో ఆర్భాటంతో రావడం ఎంత తప్పో ఇప్పుడు స్ఫురణకు వచ్చింది సంబంధారుకు. వెంటనే విశ్వేశ్వరుడికి నమస్కరిస్తూ, ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాట్లు చెయ్యను, మన్నించు మహేశ్వర. తోటి భక్త బృందమంతా ఆకలితో అలమటిస్తున్నారు. ప్రపంచానికే ఆకలి తీర్చే అన్నపూర్ణను ఇల్లాలిగా కొన్న నీ భక్తులు ఇలా ఆకలితో బాధపడడమా? ఈశ్వర, వెంటనే మాకు అన్నప్రసాదం లభ్యమయ్యేలా చెయ్యి అంటూ చేతులెత్తి ప్రార్థించాడు సంబంధారు. భక్తుని మొర ఆలించాడు అన్నపూర్ణ మనోహరుడు విశ్వనాథుడు. ఇంతవరకు సంబంధారు ఎక్కడా ఎప్పుడూ చూడని ఇద్దరు వ్యక్తులు సంబంధారు వద్దకు వచ్చి, అయ్యా, ఎవరో శివభక్తుల్లా ఉన్నారు. ఇక్కడకు సమీపంలోనే వివాహం జరుగుతోంది. అక్కడ కమ్మని విందు స్వీకరించి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళండంటూ ఆహ్వానించారు. ఇదంతా ఈశ్వర విలాసం, అరుణాచలేశ్వరిని లీలా విన్యాసం అనుకుంటూ భక్తులతో సహా అక్కడికి వెళ్ళి పెళ్లి విందు ఆరగించి నెమ్మదించారు. అలాంటి భోజనాన్ని ఇంతవరకు వారి జీవితంలో ఎన్నడూ చేసి ఉండరు. అంత కమ్మగా రుచికరంగా ఉంది ఆ విందు. వధూవరులను ఆశీర్వదించారు. బాగా కమ్మనైన విందు కడుపార ఆరగించారేమో. అందరికీ భుక్తాయాసంగా ఉండడంతో కాసేపు అక్కడే విశ్రమించారు. లేచి పెళ్లి పెద్దలకు చెప్పి వెడదామని చూస్తే అసలు అక్కడ పెళ్లి జరిగిన ఆన్నవాళ్లు కూడా లేవు. ఇంతవరకు కనిపించిన పెళ్లి హంగామా ఏదీ అక్కడ కనిపించలేదు. ఇదంతా శివచిద్విలాసం అనుకుంటూ అరుణాచలం చేరుకున్నారు. ఇంతలో వస్తాదుల్లాంటి వ్యక్తులిద్దరూ చేతిలో పల్లకి, ఛత్రం, ఇతర వస్తువులు అన్నింటినీ చేతపుచ్చుకొని వీరి వద్దకు వచ్చి, అయ్యా, ఎవరో దారి దొంగలు వీటిని ఎత్తుకుపోతుంటే వారిని అడ్డగించి తీసుకొచ్చాం. బహుశా ఇవి మీవే అయి ఉంటాయని భావిస్తూ మీ దగ్గరకే తెచ్చాం, స్వీకరించండి అంటూ ఇచ్చి నమస్కరించి వారు వెళ్ళిపోయారు. అసలు ఈ కొండను చూస్తే చాలు సాక్షాత్తు పరమేశ్వరుని చూసినట్టే. ఈ కొండపై మహేశ్వరుడు అరుణాచలేశ్వరునిగా కొలువై భక్తుల్ని కాపాడుతున్నాడు. ఇలాంటి పరమ పవిత్రమైన కొండకు ఎలా రావాలో తెలియచేశాడనుకుంటూ ఇక్కడే కొన్ని రోజులుండి అనంతరం తొండమండలం తిరుపుత్తూరు వెళ్ళి బ్రహ్మాదులకైనా దుర్లభమైన పరమశివుని దర్శనం సంబంధారు మాత్రం పరమానంద భరితుడై అత్యంత సులభంగా దర్శించుకున్నాడు. సంబంధారు ఇక్కడుండగానే ఆ ఊరి భక్తులొకరు జ్ఞాన సంబంధారును కలుసుకొని, అయ్యా, నేను పరమశివుని సేవ కోసమని వినియోగించాలనుకున్న తాడి చెట్లు ఒక్కటి కూడా ఫలించకుండా మోడుగా మిగిలిపోయాయి. అందులోనూ పరమఛాందసవాదులైన జైనమూర్ఖులు నన్ను అవహేళన చేస్తున్నారు. ఈ బాధ భరించలేకుండా ఉన్నాను. ఈ సమయంలో సాక్షాత్తు బాలశివుని రీతిలో మీ దర్శనమైంది. మీరే నాకు దిక్కు అంటూ తన బాధను మొరపెట్టుకున్నాడు. వెంటనే సంబంధారు కురుబయ్యాన్ పలయ్యాన్ గొలై ఓత్తూన్ అంటే మొండిపోయిన మగతాడి చెట్లన్నీ ఆడతాడి చెట్ల మాదిరి పూలు పూచి గెలలతో నిండిపోవాలని పరమశివుణ్ణి ప్రార్థించాడు. చిత్రం, అప్పటి వరకు మొండిగా ఉన్న మగతాటి చెట్లన్నీ ఆడచెట్ల మాదిరి గెలలతో నిండిపోయాయి. అక్కడి వారంతా ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన చూసి అప్పటి వరకు అవహేళన చేసిన జైనమూర్ఖులు
సిగ్గుపడుతూ ఊరొదిలిపోయారు. ఇంకొంతమంది శైవంలోకి మారిపోయారు. అప్పటి వరకు విషాదంతో ఉన్న భక్తుడు పరమానందంతో సంబంధుణ్ణి పరిపరి విధాలుగా నమస్కరించుకున్నాడు. అనంతరం సంబంధుడు తిరుపుత్తూరు నుండి అనేక శివక్షేత్రాల్ని దర్శిస్తూ తిరుమాకరం, కురంగు, అనిల్ మఠాల్లో ఉండి అక్కడక్కడి దైవాల్ని దర్శించుకున్నాడు. అక్కడి నుండి దాస్యవర్యులతో మహోన్నత ప్రాసాదాలతో నిండిన కాంచీపురం చేరుకున్నాడు సంబంధుడు. కాంచీపుర వాసులంతా సంబంధుని రాక విని సంతోషాంతరంగులై వీధులు రంగురంగు రంగవల్లులతో అలంకరించి పూర్ణకుంభాలు పట్టుకొని బంగారు దివ్వెలు వెలిగించి మధుర గీతాలాపనలతో వేద నినాదాలతో ఘనస్వాగతం పలికారు. దారిలోని దైవాలకు నమస్కరించుకుంటూ స్వర్ణప్రాకారం చేరుకున్నాడు. అక్కడి భక్తులంతా సంబంధునికి నమస్కరించారు. సంబంధుడు వారికందరికీ వందనాలు చేసుకుంటూ ఆలయానికి ప్రదక్షిణ చేశాడు. అనంతరం కామాక్షి దివ్యాలింగన స్పర్శతో తన్మయుడవుతున్న ఏకాంబరేశ్వరుణ్ణి దర్శించి అలౌకికమైన భక్తితో సాష్టాంగదండ ప్రణామం చేసుకున్నాడు. పరమేశ్వరుని చూసిన పారవస్యంలో 2 చేతులు జోడించి వేదాలే కీర్తించే గజ చర్మాంబరధర అని ఆరంభించి ఒక పద్యదశకాన్ని మేనుమరచి రాగతాళ లయాన్వితంగా పాడి మైమరచి ఆనందతాండవం చేశాడు. కళ్ళ వెంట ఆగకుండా ఆనంద భాష్పాలు దొరలుతున్నాయి. ఈ రకంగా ఏకాంబరేశ్వరుణ్ణి సేవించి ఒక మఠంలో బస చేశాడు. అక్కడ కొద్దిసేపు విశ్రమించి అక్కడి నుండి కామాక్షి నివాసమైన కామకూటానికి వెళ్ళి ఆ తల్లి దర్శనం చేసుకుని వచ్చాడు. ఇలా అక్కడ ఉన్నన్నాళ్ళు త్రిసంధ్యల్లోనూ అమ్మను అయ్యవారిని సేవించుకుంటూ వివిధ రీతుల్లో పద్యమాలలల్లి వారికి సమర్పిస్తూ ఉండేవాడు. ఇక్కడకు దగ్గరలో ఉన్న తిరుకచ్చి, కొరైకాడు, అనికంకావదం తదితర క్షేత్రాలు దర్శించాడు. అనంతరం సంబంధారు కంచి నుండి పాలారు నదీ తీర మార్గం ద్వారా పయనిస్తూ ఇలంబైన కొత్తూరు, తిరువిక్కళం, తక్కోలానికే తిరుపూరల్ అని కూడా పేరు, తక్కోలం క్షేత్రాల్ని దర్శించి మహాదేవుణ్ణి పద్యవిరులతో అర్చించాడు. ఇక్కడి నుండి భక్తులతో సంబంధుడు తిరువాలంగాడు సమీపించాడు. పరమభక్తురాలైన కారైకాలమ్మ భక్తితో శిరస్సుతో నడుచుకుంటూ వెళ్ళి మహాదేవుణ్ణి సేవించిన ఈ పుణ్యస్థలాన్ని పాదాలతో అపవిత్రం చెయ్యకూడదని భావించి ఆ రాత్రి ఊరి బయట మఠంలోనే విశ్రమించాడు. అయితే అదే రాత్రి పరమేశ్వరుడు సంబంధుని కలలో కనిపించి నన్ను నీ కవితాగానంతో కీర్తించడం మరచిపోయావా అని మాయమైపోయాడు. వెంటనే సంబంధుడు దిగ్గున లేచి శంకరుని కరుణా స్వభావాన్ని కీర్తిస్తూ నిద్రలో కూడా కనిపించి కటాక్షించావా తండ్రి అంటూ గానం చేశాడు. అనంతరం భక్తులతో అక్కడి ఆలయానికి వెళ్ళి దేవదేవుణ్ణి దివ్యంగా నుతించాడు. ఇక్కడి నుండి సంబంధుడు శ్రీమన్నారాయణుడు పవలించే ఆదిశేషుడు అర్చించిన తిరుప్పాసురం అనే క్షేత్రానికి వెళ్ళి సదా నా మనసు వీడకంటూ కీర్తించాడు. అనంతరం తిరువెంపాకం వెళ్ళి అక్కడి వేదవిధుణ్ణి సేవించుకున్నాడు. ఇక్కడికి రాగానే సంబంధుని మనసులో తాను నమ్మిన పరమేశ్వరుని కోసం అమాయకంగా తన కన్నునే సమర్పించిన భక్త కన్నప్ప గుర్తుకు వచ్చాడు. దాంతో వెంటనే శ్రీకాళహస్తీశ్వరుని దర్శించాలనుకున్నాడు. పాలారు నదీ తీరాన్ని విడిచి కొండలు, గుట్టలు, అడవులు దాటుతూ కారికొరై అనే శివక్షేత్రాన్ని దర్శించి ఇక్కడి నుండి భక్తులు చేసే శివనామాన్ని వింటూ ముందుకు సాగుతున్నాడు. అక్కడ ప్రతిధ్వనించే శివనామోచ్చరణ వింటూ సహజమైన తమ క్రూర స్వభావాన్ని సైతం విడిచిపెట్టి ప్రశాంత జీవనాన్ని సాగించే క్రూర జంతువుల్ని అధిగమించి వేటాడేందుకు పాదాలరిగేలా తిరుగాడిన కన్నప్ప అటవీస్థల్ని కూడా దాటి శ్రీకాళహస్తి పర్వతాన్ని, పర్వతం గొప్పతనాన్ని పత్తికంతో కీర్తించి అక్కడి నుంచి ముందుకు సాగుతున్నాడు. భక్తి జ్ఞానామృతాన్ని తాగుతూ నిత్యానందంలో తేలియాడే జ్ఞాన సంబంధుడు వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అక్కడి భక్తులు, శైవవ్రతులు, కిరాతులు గుంపులుగా ఎదురు వెళ్ళి స్వాగతించారు. ఆ సమయంలో ఎక్కడ చూసినా విభూతి తెల్లదనమే వెళ్ళి విరిసింది. కొద్దిసేపు అది సాక్షాత్తు శివలోకంగా భ్రమింపచేసింది. సంబంధుడు పల్లకి దిగి వారందరికీ వందనాలు చేశాడు. వారు కూడా సంబంధారుకు ప్రత్యభివందనం చేశారు. వాళ్లను చూసి, నాయనలారా, ఈ పర్వతరాజంలో కాళహస్తీశ్వరుడు కొలువుండేది ఎక్కడా అని ప్రశ్నించాడు. అందుకు వారు, అయ్యా, కాళం హస్తి శత్రుత్వంతో మహేశుణ్ణి పూజించిన చోటు ఇదే అంటూ చూపించగానే సంబంధుడు ఆ లింగానికి నమస్కరించాడు. వెంటనే దేవా, దేవేంద్రాది దేవపూజిత అంటూ వానవర అనే పత్తికంతో భక్త కన్నప్ప సేవను కీర్తించాడు. కొండమెట్లెక్కి ఆలయంలోకి వెళ్ళి ఆర్తిహరుడైన జ్ఞానప్రసూనాంబికానాథుడిని సేవించుకున్నాడు. అక్కడున్న కిరాతరాజైన కన్నప్పను చూసి అతని పాదాలపై తల ఉంచి నమస్కరించాడు. ఇక్కడ కొంతకాలం ఉన్నాడు సంబంధుడు.
ఇక్కడున్నంతకాలం తన మధురమైన పలుకులతో పరమేశ్వరుణ్ణి పరవశింపచేసేవాడు. శ్రీకాళహస్తిలో ఉన్నప్పుడే తమిళ భాష తెలియని ఉత్తర దిశగా ఉన్న శ్రీశైలం, ఇంద్రనీలగిరి, కేదారం, గోకర్ణం తదితర దివ్యక్షేత్రాలను మనసులో స్మరించుకుంటూ నమస్కరించుకున్నాడు. అనంతరం తిరువొట్రియూరు సందర్శించాలని అభిలషించాడు. ఇక్కడే ఒక నూతనోధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాడని అప్పుడు తెలియదు. కానీ అక్కడో అద్భుత సంఘటన జరగబోతోంది. వెంటనే స్వర్ణముఖి నదీమ తల్లిని నుతిస్తూ తిరువొట్రియూరు బయలుదేరాడు. వేదమార్గం అభివృద్ధి పరిచేందుకు అవతరించిన సంబంధుడు భక్తులతో తిరువేర్కాడు, తలవాయి అనే క్షేత్రాలను చూసుకుంటూ సముద్ర తీర మార్గాన్ని అనుసరించి తిరువొట్రియూరు సమీపించాడు. అక్కడి భక్తులు అంతా సంబంధునికి శిరసు వంచి నమస్కరించారు. సంబంధుడు వృషభవాహన పశుపతి అని కీర్తిస్తూ ఆలయం సమీపించి గోపురం కనిపించగానే గోపురానికి నమస్కరించి దాని లోపలి నుంచి ఆలయంలోకి ప్రవేశించి శివునికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. సంబంధారు ఇక్కడే కొన్నాళ్ళు ఉండిపోయాడు. సంబంధుడు ఇక్కడున్న సమయంలోనే ఇక్కడికి సమీపంలో ఉన్న మైలాపూరులో బాగా కీర్తి ప్రతిష్టలతో అలరారే వైశ్యకుల సంజాతుడైన శివనేశుడనే శివభక్తుడు ఉండేవాడు. అతడు దేశాంతరాల్లో కూడా నౌకా వ్యాపారం చేసి బాగా ధనం సంపాదించాడు. అతని వద్ద బంగారం, మణిమాణిక్యాలు, రత్నాలు అపారంగా ఉన్నాయి. అయినా కించిత్ గర్వం కూడా లేకుండా శివభక్తిలో మునిగి తేలుతూ ఉండేవాడు. వ్యాపారంలో ఎంత శ్రద్ధ చూపిస్తాడో శివభక్తిపై కూడా అంతే భక్తి కనపరుస్తాడు. ఈ సమయంలోనే శివనేశుడు జ్ఞానసంబంధుని శివభక్తి గురించి, అతని గొప్పతనాన్ని, మహిమల్ని గురించి విని ఉన్నాడు. ముఖ్యంగా సంబంధుడు పాండ్యదేశరాజు మనసు మార్చి తిరిగి శైవంలోకి చేర్పించిన ఘనమైన సంఘటనల్ని ఎన్నో తెలుసుకున్నాడు. అప్పటి నుంచి అతనంటే విపరీతమైన భక్తిని పెంచుకున్నాడు శివనేశుడు. అయితే శివనేశుడు ఎంత కోటీశ్వరుడైనా, శివభక్తి దురంధరుడైనా అతనికి ఒక వ్యధ మనసును కుంగదీసేస్తోంది. అదే సంతానలేమి. పుత్ర సంతానం కోసం అతను తిరగని గుడి లేదు, మునకవేయని పుణ్యతీర్థం లేదు. అనేక వ్రతాలు, పూజలు చేశాడు. చివరకు శివపాదాలనే నమ్ముకొని భారమంతా భౌనిపైనే పెట్టేశాడు శివనేశుడు. తత్ఫలితంగా అతని భార్య ఒక శుభముహూర్తంలో గర్భవతి నవమాసాలు నిండగానే ఒక మంచి రోజున సాక్షాత్తు మహాలక్ష్మి లాంటి పుత్రికకు జన్మనిచ్చింది. దాంతో ఒక్క శివనేశ దంపతులే కాదు, ఊరంతా ఆనందంతో పండుగ చేసుకుంది. శివనేశుడు ఆనందంతో పేదలకు, వికలాంగులకు అనేక దాన ధర్మాలు చేశాడు. శివభక్తులందరికీ తృప్తిగా భోజనాలు పెట్టించాడు. వైదికులకు వారి వారి కోరికలన్నీ నెరవేర్చాడు. పుట్టిన శిశువుకు జాతక కర్మలు చేయించి ఆ ఆడ శిశువుకు పూంపావా అని పేరు పెట్టారు. పేరుకు తగ్గట్టు అరవిరిసిన పుష్పంలా మృదువైన శరీరంతో లలితంగా ఆ శిశువు దినదినాభివృద్ధి చెందుతూ చిట్టి చిట్టి పాదాలకు స్వర్ణ అందియలు గల్లుమని అక్కడా ఇక్కడా తిరుగుతూ అందర్నీ అలరించే మెరుపుతీగా రెపరెపలాడే బంగారు పతాకమా అన్నట్టు కనిపించేది. అలా అందరూ ఇష్టపడే బాలిక రత్నదీపంలా రవ్వలొలికిస్తూ సౌందర్యానికే సౌందర్యాన్ని అలదేలా 7 ఏళ్ల ప్రాయానికి చేరుకుంది పుంపావ. అందాన్నంతా రాసిపోసి ప్రత్యేకంగా తయారు చేశాడేమో అనిపిస్తోంది ఆమెను చూస్తే. కుమార్తె అందచందాలు, రామణీయకత భగవత్కటాక్షంగా భావించాడు శివనేశుడు. ఈమెకు తగిన వరుడు ఒక్క జ్ఞాన సంబంధుడు తప్ప మరెవరూ కాదని ఆలోచించి ఏది ఏమైనా శీర్ఘాలి జ్ఞానబాలునికే తన కుమార్తెనిచ్చి వివాహం చేసి తన యావదాస్తిని కట్టబెట్టాలనుకున్నాడు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడన్నట్టు శివనేశుడు కుమార్తెను సంబంధునికి ఇచ్చి వివాహం చేస్తానని బంధువుల ముందు ప్రకటించి తన కుమార్తెకు కూడా తెలియజేశాడు. ఈ విషయం విన్న వారందరూ ఎంతో సంతోషించారు. అది విని విధికి కన్ను కుట్టిందేమో, విషసర్పం రూపంలో శివనేశుని కోరికను కాటేసింది. ఇదిలా ఉండగా ఒకరోజు పూంపావ ఈశ్వర సేవ కోసం చెల్లులతో కలిసి పూలు కోసుకొద్దామని కన్యకామఠం వెనక వైపుగా వెళ్ళింది. ఇదే ఆమె పాలిటి శాపమైంది. వక్రించిన విధి కాలనాగై మల్లెపందిరి మధ్యలో పొంచి ఉండి పూలు కోస్తున్న బాలిక చేతిపై కాటేసింది. ఇంకేముంది, విషం మొత్తం శరీరంలోకి వ్యాపించి నురుగులు కక్కుతూ నేల కొరిగింది పుంపావ. ఉన్నట్టుండి ఇలా తమ స్నేహితురాలు పాముకాటుకు గురి కావడంతో భయపడిపోతూ ఈ విషయాన్ని శివనేశునికి తెలియజేసేందుకు ఇంటికి వెళ్ళారు. పిడుగు వంటి ఈ వార్త విన్న శివనేశుడు మూర్ఛపోయి అంతలోనే తేరుకొని మఠానికి చేరుకున్నాడు. ఊళ్ళో పేరున్నవాడు కావడంతో విషయం అప్పుడే ఊరంతా గుప్పుమంది. పెద్ద పెద్ద పాము మంత్రగాళ్ళంతా వచ్చారు. కానీ ఫలితం మాత్రం శూన్యమైంది. పుంపావ కైలాసానికి చేరిపోయింది.
శివప్రసాదంగా జన్మించిన పుత్రిక శివుని సన్నిధికే చేరుకుందని భోరుమని విలపించాడు శివనేశుడు. ఎంత ఏడ్చినా కుమార్తె తిరిగి రాదని తనకు తానే మనసును చిక్కపట్టుకుని బాలిక దేహానికి దహనక్రియలు జరిపించాడు. అయితే ఆమెను దహించిన అనంతరం మిగిలిన చితాభస్మాన్ని అస్థికల్ని ఒక కుండలో ఉంచి మూటకట్టి అదే మఠంలో దాచి ఉంచాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. శివనేశుని అదృష్టమో పుంపావ జన్మాంతర పుణ్య విశేషమో గాని జ్ఞాన సంబంధారు తిరువొట్రియూరుకు వచ్చి అక్కడ శివసేవలో ఉన్నాడని శివనేశునికి తెలుస్తుంది. వెంటనే శివనేశుడు మైలాపూరు నుండి తిరువొట్రియూరు వరకు చలువ పందిళ్లు వేయించి పూల తోరణాలతో అలంకరించి సంబంధారు ఉన్న దేవాలయానికి వెళ్ళి సంబంధుని పాదాలపై పడి తన ఊరికి వచ్చి పావనం చేయమని ప్రాధేయపడుతూ తానేమనుకుంటున్నాడో ఇప్పుడు జరిగిందేమిటో అంతా సంబంధారుకు వివరించాడు. శివనేశుని దాస్యభావానికి పొంగిపోయి సంబంధుడు అతన్ని ఎంతో గౌరవించాడు. శివనేశుని అభ్యర్థన మేరకు సంబంధుడు వారితో మైలాపూరు చేరి శివనేశుని ఈశ్వర సేవను లోకానికి వెల్లడించాలనుకున్నాడు. మైలాపూరులోని సుప్రసిద్ధ కపాలీశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామికి మనసారా నమస్కరించి శివనేశునితో నీవు వెళ్ళి నీ కుమార్తె చితాభస్మం ఉంచిన కుండను ఆలయానికి తీసుకునిరా అని ఆదేశించి పంపించాడు సంబంధారు ఆదేశానుసారం శివనేశుడు కన్యకామఠంలో ఉంచిన చితాభస్మం అస్థికల కుండను పల్లకీలో ఉంచి ఆలయానికి తీసుకువచ్చాడు. ఆ కుండను కపాలీశ్వరుని గర్భగుడి ఎదుట పెట్టించాడు సంబంధుడు. ఏం జరుగుతుందోనని అక్కడి వారంతా రెప్పవాల్చకుండా చూస్తున్నారు. నగర పౌరులే కాక జైనులు బౌద్ధులు కూడా అక్కడికి వచ్చారు. భూలోకంలో వీరే కాదు, ఆకాశ వీధిలో దేవతా సమూహమంతా కూడా ఈ వింత చూసేందుకు బారులు తీరి నిలబడ్డారు. సంబంధుడు గోపురద్వారం చేరి పూంపావ చితాభస్మం ఉంచిన కుండను స్వామికి చూపిస్తూ క్షీరసాగర సమయంలో ఉద్భవించిన కాలకూట విషాన్ని అమృత సదృశంగా భావించి గటగటా తాగి లోకాల్ని కాపాడిన కరుణాకర, గరళకంధర, భయంకరమైన విషాన్ని చిమ్మే కాలనాగుల్ని, అలంకారప్రాయంగా శరీరంపై ధరించిన సర్పాభరణ, విషకాటుకు బలైన ఈ కన్యను సజీవురాల్ని చెయ్యడం ఒక లెక్క పరమేశ్వర, దయ్యుంచి వెంటనే ఈమెను బతికించి శివనేశుని దుఃఖాన్ని ఉపశమించు అంటూ మట్టిట్టి పున్నై అనే పత్తికంతో శివుణ్ణి కీర్తించి పూంపావా, నీ శివభక్తి పారవస్యంలో పూలను కోసేందుకు వెళ్ళిన నీవు కొండ నుంచి బయటకురా అంటూ ఆమె పేరును గట్టిగా పిలిచాడు సంబంధార్ గానం చేసిన ఆ పత్తికంలోని ప్రతి చరణము అమృతధారగా ఆ కొండపై వర్షించిందా అన్నట్టు మొదటి చరణంతోనే పద్మం నుండి వచ్చే లక్ష్మీదేవిలా ఆ కన్యక కొండ నుండి పైకి లేచి నిలిచింది. చూస్తున్న వారంతా ఆశ్చర్యచకితులయ్యారు. ఆ సమయంలో భక్తులు చేసే హరనామస్మరణం కైలాసానికి వినిపించిందంటే అతిశయోక్తి కాదు. ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది. పరమశివుని అపారమైన కరుణాకటాక్షాల్ని కళ్ళారా చూసిన అక్కడి వారంతా సాష్టాంగదండ ప్రణామాలు ఆచరించారు. ఈ విచిత్రాన్ని చూసిన జైనులు కొంతమంది మూర్ఛపోయారు. సజీవమై ఎదురుగా నిలుచున్న పూంపావ సౌందర్యం మిరుమిట్లు గొలుపుతోంది. ఈమె అందానికి రతీదేవి కూడా సాటిరాదనుకుంటున్నారు అక్కడి వారంతా. ఆ విధాత వేల యుగాలుగా చేసిన తపఫలం వల్ల తిలోత్తమను సృష్టిస్తే ఆమె అందాన్ని వేయింతలు చేసి శివకరుణాపాత్రుడైన 14 జ్ఞాన సంబంధారు పూంపావను సృష్టి చేశాడని అక్కడ గూడిన వారంతా వ్యాఖ్యానించుకుంటున్నారు. పునర్జన్మను పొందిన పూంపావను చూసిన శివనేశుడు సంబంధుని పాదాలపై పడి మొక్కాడు. పూంపావ ముందుగా కపాలీసునకు తర్వాత సంబంధారుకు నమస్కరించింది. అప్పుడు సంబంధుడు శివనేశునితో, శివనేశ, వెంటనే నీ పుత్రికను తీసుకుని ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అందుకు ఆ శివనేశుడు, అయ్యా, మీ దాసానుదాసుణ్ణి, మీరు బతికించిన ఈమె మీకే అంకితమంటూ పూంపావను అతని చేతికి అప్పగించబోయాడు. సంబంధారు అందుకు తిరస్కరిస్తూ, శివనేశ, నీ పుత్రిక పాము కాటుతో మరణించి కపాలీశ్వరుని కరుణాకటాక్షాల ప్రేరణతో నా కారణంగా జీవించింది. కాబట్టి నీవు కోరిన విధంగా ఆమెను నేను వివాహం చేసుకోకూడదు. ఆమె నా కుమార్తెతో సమానం అన్నాడు. ఆ మాట వినగానే శివనేశుడు అతని బంధువులు సంబంధుని పాదాలపై పడి ఏడుస్తూ వివాహం చేసుకోమని పరిపరి విధాలుగా ప్రార్థించారు. సంబంధుడు వారికి అనేక శాస్త్రధర్మాల్ని తెలియజెప్పి ఓదార్చాడు. అయితే శివనేశుడు మాత్రం సంబంధునికి నిశ్చయించిన కన్యను వేరొకరికి ఇయ్యరాదని భావించి కూతురిని కన్యకామఠంలో చేర్పించాడు. ఆమె కూడా శివసేవపైనే చిత్తాన్ని లయం చేసి పరమేశ్వరునికే అంకితమైంది. అనంతరం సంబంధుడు కపాలీశ్వరునికి నమస్కరించి బయటకు వచ్చాడు. సంబంధారు కొన్నాళ్ళు అక్కడుండి అనంతరం ఇతర శివక్షేత్రాలకు బయలుదేరాడు.
ముందుగా సంబందారు తిరువాణియూరు చేరుకున్నాడు. ఇక్కడి మరుందీశ్వరుని ప్రశ్నోత్తర రూపక పద్యాలతో స్తుతించి తిరువిడిపశ్చరం వెళ్ళాడు. ఇక్కడ స్ఫటికలింగాకారంలో ఉన్న పరమేశ్వరుని అపురూపమైన స్వరూపాన్ని దర్శించి పరవశుడై స్తుతించాడు. ఈతని నన్నయేమి ఇనర్ వల్లం ఎన్నే అంటూ కీర్తించి శివానంద సాగరంలో మునిగి తేలుతూ తిరుక్కలికొండ్రాన్ని చేరుకున్నాడు. ఇక్కడ నెలకొన్న స్వామిని తనదైన శైలితో శివుని సౌభాగ్యాన్ని నుతించాడు. ఇక్కడి నుండి అచ్చిరుపాకం వెళ్ళి అక్కడి శివుణ్ణి దర్శించుకుని ఇక్కడ కొన్ని రోజులుండి ఈశ్వర సేవ చేసుకున్నాడు సంబందారు. ఇక్కడి నుండి తిరు అరసిల్లి, తిరుప్పరవారు, పసంగత్తూరు తదితర శివక్షేత్రాల్ని దర్శించి ఇక్కడి నుండి చిదంబరం క్షేత్రాన్ని చేరుకున్నాడు. ఇక్కడ సంబంధునికి ఆలయ మర్యాదలతో ఉత్తర ద్వారం గుండా అర్చకవర్యులు, భక్తులు ఎదురు వచ్చి స్వాగతం పలికారు. వేదధ్వనులు ప్రతిధ్వనించే రాజవీధులు దాటి పంచాక్షరి సోపానాలకు శిరసు వంచి నమస్కరించి కనకసభ ఎదురుగా నిలిచి శివకామినీదేవి పరవశించేలా ఆనందతాండవం చేసిన నటరాజేశ్వరుణ్ణి సన్నిధికి చేరుకున్నాడు. స్వామి దివ్యమంగళ రూపాన్ని దర్శించగానే తను పరవశించిపోయింది. కనకసభకు మొక్కి బయటకు వచ్చి పల్లకిలో తాను బస చేసే మఠానికి చేరుకున్నాడు. సంబంధుడు ఇక్కడే కొద్ది కాలం ఉండి 3 కాలాల్లోనూ నటరాజును దర్శించుకుంటూ అనేక రీతుల్లో పద్యమాలికలు అల్లి స్వామికి అలంకరించేవాడు. సంబంధుడు చిదంబరంలో ఉన్నాడని తెలుసుకుని శీర్ఘాలి నుండి తండ్రి శివపాద హృదయుడు కొంతమంది శివభక్తులు ఇక్కడకు వచ్చారు. ఈ విషయం తెలిసి సంబంధుడు వారికి ఎదురు వెళ్ళి తీసుకువచ్చాడు. కొద్ది రోజులు తండ్రితో ఇక్కడే ఉండి శివసేవ చేసుకున్నాడు సంబంధుడు. అనంతరం కొద్ది రోజులకు నటరాజేశ్వరుని అనుమతితో శీర్ఘాలిలోని తోనిపురేశ్వరుని దర్శించాలని స్వగ్రామమైన శీర్ఘాలికి పయనమయ్యాడు. శీర్ఘాలి వెళ్లే సమయంలో మార్గమధ్యంలో ఎదురైన శివక్షేత్రాల్ని దర్శిస్తూ శీర్ఘాలి శివారుకు చేరగానే అక్కడి నుండే మధువును ఆస్వాదించేందుకు మూగుతున్న తుమ్మెదలు కలిగిన అరవిరిసిన పూలను అలంకరించుకున్న కేశపాసాలు కల పార్వతీదేవి అని వర్ణిస్తూ పత్తికాన్ని గానం చేస్తూ పొన్నపూల పరిమళంతో నిండిన ఉద్యానవనాన్ని దాటి శీర్ఘాలి చేరుకున్నాడు సంబందార్. తోని అప్పరు పాదకమలాల్ని మనసులో స్మరించుకుంటూ ఆలయ గోపురాన్ని దాటి లోపలికి ప్రవేశించి తోని అప్పర్ను పెరియనాయికని చూసి పరవశించి మేను మరచి మధురమైన పత్తికాలతో స్తుతించాడు. అనంతరం తన వెంట వచ్చిన వారందరికీ నమస్కరించి మీ ఇంటికి వెళ్ళమని వారిని సాగనంపి ఇంటికి వెళ్ళాడు సంబందార్. ఇలా సంబందారు గ్రామంలోని తోనియప్పర్ను తల్లిదండ్రులను సేవించుకుంటూ ఇంటిలోనే ఉంటున్నాడు. ఈ సమయంలోనే తిరుమురుగనాయనారు, తిరునీలనక్క నాయనార్లిద్దరూ ఇక్కడకు వచ్చి సంబంధుణ్ణి దర్శించుకున్నారు. సంబంధుడు వారితో శివలీలలను గురించి, మహిమల గురించి చర్చించుకుంటూ కొంతకాలం గడిపారు. ఇలా కొంతకాలం గడిచింది. సంబంధుడు వివాహయోగ్యుడయ్యాడు. దాంతో ఇతనికి తగిన కన్యతో పరిణయం చేద్దామని తండ్రి, బంధువులు ఆలోచిస్తున్నారు. ఒకరోజు తండ్రి కుమారుణ్ణి చేరి, నాయనా, వేదం నిర్దేశించిన విధి విధానం మేరకు నీకు తగిన కన్యామని ఒకదాన్ని వెంటనే వివాహం చేసుకోమని చెప్పాడు శివపాద హృదయుడు. అందుకు సంబందారు, తండ్రి, మీరు చెప్పేది నిజమే, కానీ ఈ విషయం నాకు వర్తించదంటూ మృదుస్వరంతోనే అనంగీకారాన్ని తెలియజేశాడు. అప్పుడు తండ్రి, బంధువులు సంబందారుతో, నాయనా, అసలు వేద మార్గానికి వికాసం కల్పించిందే నువ్వు. అలాంటిది నీవే వేదధర్మాలను అతిక్రమిస్తే ఇక చెప్పేదేముంది? కాబట్టి నీవు తప్పకుండా వేదాన్ని అనుసరించి వివాహం చేసుకోవలసిందే. అన్ని ఆశ్రమాల్లోనూ గృహస్థాశ్రమం ఉత్తమమైనదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయంటూ వారు సంబంధుడిని ఒప్పించారు. వారందరి వినతి మేరకు సంబంధుడు వివాహానికి అంగీకరించాడు. కుమారుడు వివాహానికి ఒప్పుకోవడంతో ఇదంతా పరమేశ్వరుని సంకల్పం అనుకుంటూ శివపాద హృదయుడు తన బంధువులు సూచించిన తిరుప్పెరుమననల్లూరులో ఉండే నంజాండారు నంబి పుత్రికను కుమారునికిచ్చి వివాహం చేద్దామని భావించాడు. వెంటనే శివపాద హృదయుడు ఆ కన్యారత్నాన్నే కోడలుగా తెచ్చుకునేందుకు నంజాండారు నంబితో వియ్యమందేందుకు అంగీకరించాడు. శివపాద హృదయుని కుమారుడు పసివయసులోనే పార్వతీదేవి స్తన్యాన్ని గ్రోలిన సంబంధునకు కూతుర్ని ఇవ్వడం అంటే జన్మధన్యమైనట్టుగా భావించి అడగ్గానే అంగీకరించాడు నంబి. పరమేశ్వరుడు, దైవజ్ఞులు నిశ్చయించిన శుభముహూర్తంలో వివాహం నిర్ణయమైంది. బంధుమిత్ర భక్త బృందాలన్నీ సంబంధుని వివాహ వేడుకలో పాల్గొనేందుకు శీర్ఘాలి చేరుకున్నారు. వివాహం అనేది వాస్తవానికి 7, 5, 3 రోజులు జరగాలి. కనీసం 3 రోజులైనా జరగాలని శాస్త్రం పేర్కొంటోంది. సంబంధుని వివాహం శాస్త్రసమ్మతంగా జరుగుతోంది. వివాహానికి ముందు రోజు మంగళవాద్యాలు మోగుతుంటే పాలికల్ని పూజించి నవధాన్యాల్ని క్షీరసహితంగా అందులో ఉంచారు. ఇల్లు, వీధులు అలంకరించారు.
పూర్ణకలశాన్ని స్థాపించి ధూపదీపాలతో అర్చించారు. సంబంధుని పాణిగ్రహణ విషయం తెలుసుకొని భక్తులంతా తండోపతండాలుగా వస్తున్నారు. ఎంతమంది వచ్చినా వారందరికీ షడ్రసోపేతమైన విందు లభిస్తోంది. మంగళవాద్య ధ్వనులు ఒకవైపు, వేదమంత్రఘోష మరోవైపు సముద్ర తరంగ ఘోషని తలపిస్తున్నాయి. వివాహ సుముహూర్త సమయం సమీపిస్తోంది. మతాంధకారాన్ని చీల్చి చెండాడేందుకు సంబంధుడు అవతరించినట్టుగానే గాఢ చీకట్లను తరిమికొట్టేందుకు తూర్పు కొండపై నుంచి బాలభానుడు ఉదయిస్తున్నాడు. ఆ రోజు సంబంధుడు నిద్ర నుండి మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని మంగళ స్నానం చేసి పెళ్లికుమారునిగా అలంకరించుకున్నాడు. ఈ శుభ సమయంలో సంబంధుడు ఒక్కసారి తోనియప్పర్ ఆలయానికి వెళ్ళి స్వామికి నమస్కరించి ఆయన అనుమతి తీసుకుని భక్తుల ముందు నడుస్తుంటే, పల్లకీ ఎక్కి మంగళవాద్యాలు మోగుతుంటే పెళ్లి కుమార్తె ఇంటికి బయలుదేరాడు. వేదాధ్యయనాన్ని అవపోసన పట్టిన ఉద్దండులైన వేదవిధులు మంత్రాలాపనలతో వెంట వస్తుంటే నిత్యాగ్నిహోత్రులైన సోమయాజులు తమ తమ పత్నీ సహితులై సంబంధుని వివాహానికి బయలుదేరారు. కామక్రోధాది విరోధి షట్కాలను జయించిన మునులు, శివయోగులు గుంపులు గుంపులుగా సంబంధుని వివాహానికి వస్తున్నారు. విద్యాధర, గరుడ, గంధర్వ, యక్ష, కిన్నెరాదులు కూడా తమ తమ విమానాలను ఎక్కి సంబంధుని వివాహం చూద్దామన్న అభిలాషతో ఆకాశ వీధిని గుమిగూడారు. ఇంత వైభవోపేతంగా సంబంధుడు శివపాద పద్మాల్ని మనసులో నిలుపుకొని నంబి గృహానికి తిరునల్లూరు సమీపించాడు. ఆ ఊరి పెద్దలు, భక్తులు మంగళవాద్యాలతో ఎదురు వచ్చి తీసుకువచ్చారు. విడిదిలో సంబంధుణ్ణి ఒక ఎత్తైన పీటపై ఆసీనుణ్ణి చేసి పన్నీటితో స్నానం చేయించారు. తెల్లని వస్త్రాలతో అలంకరించారు. కస్తూరి కలిపిన చందనాన్ని శరీరానికి అలదారు. ముత్యాల అందెల్ని కాళ్లకు తొడిగారు. జటాజూటానికి కూడా ముత్యాల సరాలు చుట్టారు. అలాగే బంగారు మొలతాడు, వెండి జంధ్యం ధరింపజేశారు. మెడలో ముత్యాల హారాల్ని వేసి వేళ్లకు రత్నాల ఉంగరాల్ని తొడిగారు. చెవులకు మకర కుండలాలు, నుదుటిన విభూతి తిలకం ధరించిన సంబంధుడు సచీదేవిని వివాహమాడబోయే సురేంద్రుణ్ణి తలపిస్తున్నాడు. లోకంలో దుఃఖాన్ని పారదోలేందుకు అవతరించిన సంబంధుడు కళ్యాణ వేషం ధరించి వస్తుంటే నంబి ఇంటిలో మంగళవాద్య ఘోష వినిపించింది. ఇదే సమయంలో వధువుకు కూడా కంకణాన్ని కట్టారు. వధువు రీతిలో అలంకృతమైన పెళ్లికూతురు కల్పలతిక మాదిరి శోభిస్తోంది. ముత్తైదువుల దీపహారతులు, వేదవిధుల మంత్రఘోషల మధ్య సంబంధుడు పుష్పాలంకృతమైన వివాహ వేదిక సమీపించాడు. సంబంధుడు శివధ్యానంతో శివజ్ఞానం పొంగి పొరలుతుంటే బంగారు పీఠాన్ని అధిరోహించాడు. స్త్రీలు పాటలు పాడుతూ అతని ముందు ఉదకాన్ని ధారగా పోశారు. ధర్మపత్ని సహితుడై నంజాండారు నంబి పెళ్లి వేదికపైకి వచ్చాడు. భార్య నీరు పోస్తుంటే సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగానే సంబంధుణ్ణి భావిస్తూ అతని పాదాలు కడిగి మధుపర్కాన్ని సమర్పించాడు నంబి. మహాసంకల్పం అనంతరం ప్రవర చదువుతూ ఇమాం పార్వతీ స్వరూపిణీం కన్యాం తుభ్యమహం సంప్రదదే అంటూ సాలంకృత కన్యాదానం చేశాడు. కన్యను వరుడైన సంబంధుని కుడిభుజం వైపు కూర్చోపెట్టారు. సప్తపది, పాణిగ్రహణం తదితర విధానాలన్నీ యథారీతిలో జరిగిపోయాయి. సంబంధార్ వివాహానికి తిరునీలనక్కనాయనారే కళ్యాణ బ్రహ్మగా అన్ని తంతులు శాస్త్రవిధిని అనుసరించి వివాహం జరిపించాడు. అనంతరం వధూవరులిద్దరి చేత పేలాలతో గృహ్యాగ్నిలో హోమం వేయించారు. ఆ హోమగుండం చుట్టూ వధూవరులిద్దరూ ప్రదక్షిణాలు చేశారు. హోమగుండంలో వెలిగే అగ్నిని సాక్షాత్తు అష్టమూర్తి అయిన శివరూపంగానే భావించాడు. అనంతరం సంబంధుడు గృహస్థ ధర్మాన్ని అనుసరించి కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భాగస్వామి అయిన భార్యతో కలిసి ఈశ్వర పాదాల చెంతకు చేరిపోవాలని మనసులో భావించాడు. వెంటనే సంబంధుడు వధువు చేతిని అందుకుని బంధువులు, భక్తులు తోడు వస్తుంటే సత్యజ్యోతిని చేరిపోవాలని ఉవ్విళ్ళూరుతూ తిరునల్లూరు శివాలయానికి వెళ్ళాడు. అక్కడున్న పరమేశ్వరునికి నమస్కరిస్తూ, ఈశ్వరా, నా జన్మ ధన్యమయ్యేలా పసివయసులోనే నన్ను నీ దాసునిగా స్వీకరించి భవబంధాల నుంచి నిగ్రహించావు. మళ్ళీ ఇప్పుడు ఈ బంధాన్ని నువ్వే ముడివేశావు. కాబట్టి ఇప్పుడు ఈ బంధం నుండి నన్ను నీ పాదపద్మాల సన్నిధికి చేర్చుకో అంటూ కీర్తించాడు. నేనే కాదు, కళ్యాణానికి వచ్చిన వారంతా కూడా జన్మ దుఃఖం వీడి తరించేలా చెయ్యి. నల్లూరు పెరుంబణం వేండా నల్లూరిల్ మేవం సంబనే అపందారసేరం పర్వం ఇడు అని వేడుకున్నాడు. అప్పుడు కైలాసపతి తన దాసుడైన సంబంధార ప్రార్థనలు ఆలకించి, సంబంధ, నీవు, నీ భార్య, నీ పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు, ఇతర భక్తులు ఎంతమంది ఉంటే అంతమంది నా సన్నిధికి రండి అన్న శివస్వరం ఆకాశవాణి రూపంలో వినిపించింది. అలా వినిపించడం తరువాయి ముల్లోకాలు దివ్య ప్రకాశంతో నిండిపోయేలా ఒక జ్యోతిర్లింగం ప్రత్యక్షమైంది.
అనంతరం కాంతిపుంజం మాయమై ఒక ద్వారం ఆవిర్భవించింది. సంబంధుడు శివపరంజ్యోతికి అనేక నమస్కారాలు సమర్పించాడు. తరువాత అక్కడున్న భక్తులను తదితరులను ఉద్దేశించి, నాయనలారా, మనందరి మనుగడకు ఆధారమైన శివజ్ఞానాన్ని ప్రసాదించేది పంచాక్షరీరాజమైన నమశివాయ మంత్రమే. స్మరణ మాత్రంగా ముక్తినిస్తుంది. చతుర్వేద సారము ఇదేనంటూ నమశివాయ పదిహాన్ని పాడాడు. తరువాత అక్కడున్న వారందరినీ ఉద్దేశించి, మీ జన్మ దుఃఖం హరించుకుపోయి జన్మ సార్థకం కావాలంటే మీరంతా జ్యోతి ప్రకాశంలో కలిసిపోమ్మని ఆదేశించాడు. అంతే, సంబంధుడు అలా అనగానే భవబంధాల నుండి బయటపడాలని కోరుకునే వారంతా హుటాహుటిగా జ్యోతిస్సులో కలిసిపోయారు. అలాగే మహాభక్తులైన తిరునీలనక్క నాయనారు, మురుగనాయనారు, తిరునీలకంఠయాల్పానుడు, తండ్రి శివపాదహృదయుడు, మామగారైన నంబిండారు నంబి తదితరులు తమ తమ సతీమణులతో సహా శివజ్యోతిలో ఐక్యమయ్యారు. ఇంకా వివాహానికి వచ్చిన బంధువులు, అక్కడి వైదికులు, శివధ్యాన తత్పరులైన ఎందరో భక్తులు, పెళ్లి చూసేందుకు వచ్చిన పౌరులు, ముత్యాల పల్లకీ మోసిన శివభక్తులైన బోయీలు, ఆలయ ఉద్యోగులు, పనివాళ్ళు, బాలురు, వృద్ధులు, ఒకరేమిటి అక్కడున్న వారంతా సంబంధుని మాట విని ఆ జ్యోతిలో కలిసిపోయేందుకు ముందుకు వచ్చారు. అందులో కలిసిపోయారు. అనంతరం తిరుజ్ఞాన సంబంధుడు వధువుతో సహా జ్యోతిస్సులో ప్రవేశించాడు. వైశాఖ మాసం మూలా నక్షత్రం శుభగడియల్లో సంబంధుడు శివ సాయుధ్యం పొందేందుకు జ్యోతిస్సులో ప్రవేశించగానే కాంతిపుంజం మాయమై సాధారణ ఆలయం మిగిలింది. తరువాత జరిగింది తెలుసుకొని అంతటి మహాభాగ్యానికి తాము నోచుకోలేకపోయామంటూ అక్కడ లేని వారంతా ఎంతో దుఃఖించారు. తామంతా దివ్యమైన ముహూర్త కాలంలో లేనందుకు ఎంత మంచి అదృష్టాన్ని కోల్పోయామంటూ బాధపడ్డారు. చేసుకున్నంత వారికి చేసుకున్నంత చందంగా మిగిలిందింతేనని తమ దురదృష్టాన్ని తిట్టుకున్నారు. అంతేకాదు, కౌండిన్య గోత్రోద్భవుడైన జ్ఞానభాస్కరుడు శివజ్యోతిస్సులో లీనం కావడం అవలోకించిన అజుడు, విష్ణువు తదితరులు పరమేశ్వరుని కరుణాకటాక్షాలకు శిరస్సు వంచి అభివందనలు సమర్పించారు. సంబంధుని మహిమల్ని కొనియాడుతూ అతని స్వచ్ఛమైన భక్తిని ఆదర్శంగా తీసుకుని వారంతా శివనామస్మరణ చేసుకుంటూ శేష జీవితాన్ని గడిపారు. కాగా సంబంధారు భౌతికంగా లోకంలో తిరుగాడనప్పటికీ అతని అజరామరమైన తన కవిత్వం ద్వారా వేల సంవత్సరాలైన ప్రతి భక్తుని గుండెల్లో చిరస్మరణీయుడై నిలిచిపోతాడు మహానుభావుడు, మహాశివభక్తుడు జ్ఞాన సంబంధుడు. నీ చనుబాలను నీ హృదయం నుంచి పుట్టి పొరలి వచ్చే పాలసముద్రంగానో లేక అమృతధారల రూపమైన సర్వకళా విరాజిత సారస్వతంగా భావిస్తాను. కాకపోతే అత్యంత ప్రేమతో నువ్విచ్చిన నీ చనుబాలు త్రావి ద్రవిడ జాతిలో ఉద్భవించిన బాలుడు తదితర కవిరాజుల్లో లోకం మెచ్చే రీతిలో అందమైన కవిత్వాన్ని అందించగలిగే కవిరత్నమై ఎలా భాషించకుండా ఎలా ఉండగలడు? రమణీయంగా కవిత్వం చెప్పే కవిగా ఎలా విరాజిల్లగలడు అంటూ శంకర భగవత్పాదులు సంబంధాన్ని ఉద్దేశించి కొనియాడారు. జ్ఞాన సంబంధ నాయనార్ గురించిన కథను విన్నారు కదండి. మరొక వీడియోలో 29వ నాయనారైన ఏయర్ కోన్కలి కామనాయనార్ ఈయన గురించిన కథను తెలుసుకుందాము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.